ఎహే! ఏంటి స్మృతి ఇదంతాను. ఎందుకు మాధవ్ అంత చిరాకు? ఇవన్నీ మా వాళ్ళిచ్చారు ఫైల్స్. ఎప్పుడు ఇవ్వలేదంటావు కదా! అనుకున్నాను. బ్యాంకాక్ బిల్స్‌ని బిజినెస్ ఎక్స్‌పీడిషన్ క్లెయిమ్ చేద్దాం అంటున్నారు స్మృతి. ఈ చిరాకు అందుకు కాదు మాధవ్. నిన్ను పిలవకుండా బ్యాంకాకెళ్లారు అందుకని. సరే. ఓకే. హ్మ్. సో, ఎలాగో వీళ్ళ టర్నోవర్ లిమిట్స్‌లోనే ఉంది కాబట్టి లెట్ అస్ గో ఆన్ ప్రిజంప్టివ్ బేసిస్. సో, ఈరోజు టాపిక్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదండీ! ప్రిజంప్టివ్ ప్రిజంప్టివ్ టాక్సేషన్. టాక్సేషన్. ఒకవేళ మీరు బిజినెస్ చేస్తుండి ఆర్ ప్రొఫెషన్‌లో ఉండి మీ టర్నోవర్ 2 క్రోర్స్ దాటలేదని అనుకుంటే మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. యాస్ పర్ సెక్షన్ 44 ఏడీ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 ఆర్ సెక్షన్ 58 ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయకపోతే ఇన్‌కమ్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం? సో, ఇన్‌కమ్ అనేది మీ గ్రాస్ రిసీట్స్ ఆర్ టర్నోవర్ బేస్ మీద కాలిక్యులేట్ చేస్తారు. మీ బ్యాంక్ ద్వారా వచ్చిన టర్నోవర్ మీద 6% మినిమమ్‌గా ఆర్ ఎల్స్ క్యాష్ ద్వారా వచ్చిన టర్నోవర్ మీద 8% మినిమమ్‌గా ఇన్‌కమ్ కింద డిక్లేర్ చేసి దాని మీద టాక్స్ కడతారు. ఓకే. అరెరే! నా టర్నోవర్ గ్రాస్ రిసీట్స్ 2 క్రోర్స్ ఎక్సీడ్ అయింది అని అనుకుంటున్నారా? మీకు కూడా ఈ ప్రొవిజన్ అప్లికబుల్ ఇన్ కేస్ మీ టర్నోవర్ అనేది 2 క్రోర్స్ ఎక్సీడ్ అయింది. బట్ లెస్ థాన్ 3 క్రోర్స్ అంటే 2-3 క్రోర్స్ మధ్యలో ఉంది అంటే ఈ ప్రొవిజన్స్ అన్నీ మీకు కూడా అప్లికబుల్. బట్ దెన్ విత్ అన్ అడిషనల్ కండిషన్. ఆ కండిషన్ ఏంటి అంటే మీ టోటల్ టర్నోవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్‌లో మీ క్యాష్ రిసీట్స్ అనేవి 5% కన్నా ఎక్సీడ్ అవ్వకుండా ఉండాలి. అది. సో, ఇది స్పెసిఫైడ్ ప్రొఫెషన్ వాళ్ళకి గూడా అప్లికబుల్. కాకపోతే స్పెసిఫైడ్ ప్రొఫెషన్ అంటే ఎవరైతే లీగల్, మెడికల్, ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ ఎట్సెట్రా అకౌంట్స్‌లో ఉంటారో వాళ్ళకి గూడా అప్లికబుల్. వాళ్ళకేంటి అనంటే 50% ఆఫ్ థైర్ గ్రాస్ రిసీట్స్‌ని ఇన్‌కమ్ కింద కన్సిడర్ చేసుకొని దాని మీద టాక్స్ కట్టొచ్చు. కాకపోతే వాళ్ళ గ్రాస్ రిసీట్స్ 50,00,000 దాటి ఉండకూడదు. అరెరే! 50,00,000 క్రాస్ అయింది అని అనుకుంటున్నారా? అయినా సరే ఈ ప్రొవిజన్ అప్లికబుల్. ప్రొవైడెడ్ 50,00,000 క్రాస్ అయింది కానీ 75,00,000 కన్నా తక్కువ ఉంది. 50-75,00,000 మధ్యలో ఉంటే మీకు ఈ ప్రొవిజన్ అప్లికబుల్. ప్రొవైడెడ్ సేమ్ స్మాల్ అడిషనల్ కండిషన్ మీ టోటల్ గ్రాస్ రిసీట్స్‌లో క్యాష్ రిసీట్స్ అనేవి 5% కన్నా ఎక్సీడ్ అవ్వకుండా ఉండాలి. ఓకే మాధవ్. అసలు ఈ 44 ఏడీ అండ్ ఏడీఏ అనేది ఎవరికి అప్లికబుల్? ఎవరికి అప్లికబుల్ కాదు? ఓకే. సో, ఇది ఇండివిడ్యువల్స్, హెచ్‌యుఎఫ్స్ అండ్ పార్ట్నర్‌షిప్స్ వాళ్ళకి మాత్రమే అప్లికబుల్. ఎల్ఎల్‌పీస్, కంపెనీస్ వాళ్ళకి అప్లికబుల్ కాదు. అండ్ ఎవరైతే కమిషన్ ఆర్ బ్రోకరేజ్ బిజినెస్ ఆర్ ఏజెన్సీ బిజినెస్‌లో ఉంటారో వాళ్ళకి గూడా ఈ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవ్వవు. Okay. He is Madhav Sure. షీ స్మృతి సూరే. Do stay tuned for more kind of professional updates.